హలో అందరికీ. ఫైనల్లీ ఈరోజు నా శ్రావణ శుక్రవారం బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ మలేషియా అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మలేషియా మగువా. సో నేను పొద్దున్నే లేచి స్నానం చేసేసి ముందు రైస్ అయితే పెట్టేశాను. అండ్ శ్రీ అమ్మ స్కూల్కి వెళ్తుంది, ఆమెను పంపిస్తే కానీ నాకు పని అవ్వదు. పాయసం కోసం ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో. ఫుల్ తడిచిపోయాం అసలు. దీన్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసరికి బాగా పడుతుంది వర్షం. మంచిగా రెడీ అయ్యి కిందకి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నాను ఈరోజు. ఇంకా అయ్యేలా లేదు, చూడాలి కొంతసేపు తర్వాత ఏమన్నా తగ్గితే చూద్దాం. ఇప్పుడే పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాము. ఫుల్ వర్షం పడుతుంది, అసలు వెళ్దామా వద్దా అని ఆలోచించాము. ఇంకా అలాగే తడుచుకుంటూ వెళ్ళిపోయి వదిలిపెట్టేసి అయితే వచ్చాం అనమాట. చాలా బాగా పడుతుంది. మా బుడ్డది స్కూల్కి వెళ్ళే వరకు నాకు అస్సలు టైం దొరకదు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. పాయసం చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ ఎల్లో శారీతో స్టైల్ చేశాను. శ్రావణ శుక్రవారం అప్పుడు ఆల్రెడీ పోస్ట్ చేశాను పిక్స్ అండ్ వీడియోస్, చూసే ఉంటారు. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఇదైతే నేను స్పెషల్లీ శ్రావణ శుక్రవారం కోసమే తీసుకున్నాను. ఎల్లో శారీ కట్టుకుంటే మంచిది అని చెప్పి చాలామంది అంటే విన్నాను. ఇంకా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కదా, సో చాలా బాగా నచ్చింది. అండ్ ప్యూర్ ముంగా సిల్క్లో ఉంది శారీ అయితే. చాలా కంఫర్టబుల్గా అండ్ రిచ్ లుకింగ్గా అనిపించింది. పట్టు శారీస్ పద్దాక కట్టుకోవాలంటే చాలా కష్టం కదండి. అందుకే నేను మోస్ట్లీ ఇలాంటి డిజైనర్ శారీస్ ప్రిఫర్ చేస్తాను, కానీ ఆల్వేస్ పట్టు శారీస్ అయితే తీసుకోను. అండ్ దట్టు పెద్ద అకేషన్ ఉంటే తప్పితే పట్టు శారీస్ నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇలా సింపుల్ బ్లాక్ బీడ్స్తో అయితే ప్రస్తుతానికి పూజ వరకు రెడీ అవుతున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నీరూస్ కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోయి ఉంటే చెక్ చేయండి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి జ్యువెలరీ బై కుందన్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి హ్యాండ్ మేడ్ అనమాట. ఇవి కూడా నేను సమ్ ఆన్లైన్ పేజ్లోనే తీసుకున్నానండి, పేరు గుర్తులేదు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. భలే ఉన్నాయి కదా ప్యారెట్స్ అవి. సో అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. అండ్ ఫాస్ట్గా లైట్గా కొంచెం అలా లైట్ మేకప్ వేసేసుకొని రెడీ అయిపోతున్నాను. ముందు పూజ ఫినిష్ చేసేసుకొని తర్వాత రెడీ అవ్వచ్చులే అని చెప్పి. యాక్చువల్గా మాకైతే వరలక్ష్మి వ్రతం ఏం లేదు, అంటే మా అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి రెండు సైడ్స్ కూడా లేదనమాట. సో నాకు కూడా తెలీదు ఆ పూజ అవన్నీ. ఇంకా మేము జస్ట్ ఇంట్లో దేవుడికి బట్టలు పెట్టేసుకొని పాయసం నైవేద్యం పలహారాలు అవి చేసి పెట్టుకుంటాం అనమాట. నేను ఈరోజు పాయసం ఒక్కటే చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఇన్వైట్ చేశారు, వాళ్ళందరూ మళ్ళీ ప్రసాదం ఇస్తారు, ప్రసాదం అందరం పడేయకూడదు కదా, సో తినాలి కాబట్టి నేనే ఎక్కువ చేసుకోకుండా పాయసం ఒక్కటి చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ మళ్ళీ మనం ఎవరికి పెడతాం ఇక్కడ అని చెప్పేసి, సో అందుకే పాయసం ఒక్కటే చేస్తున్నా ప్రస్తుతానికి. సో ప్రతి వారం ఒక్కొక్కటి చేస్తున్నా అనమాట. ఫస్ట్ వారం ఏమో సేమియా పాయసం చేశాను, ఇది సెకండ్ శుక్రవారం కదా, ఇక్కడ బియ్యం పాయసం చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా మీరు ఎలా చేసుకున్నారు మీ శ్రావణ శుక్రవారం ఇవన్నీ నాకు కామెంట్లో చెప్పండి. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి, ఎందుకంటే నేను 4th శుక్రవారం కూడా కొంతమంది ఇన్వైట్ చేశారు, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసి ఒకేసారి పోస్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ అనుకోకుండా నేను 4th ఫ్రైడే బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను అది అటెండ్ అవ్వలేకపోయాను. ఇంకా అందుకే ఇది పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఐ థింక్ నాదే లాస్ట్ వ్లాగ్ అయి ఉంటుంది వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో. సో ఈ లిప్స్టిక్ అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను, మ్యాక్ది, చాలా న్యూడ్ షేడ్ అనమాట, బాగుంటుంది. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇదే అనమాట. ఈ బ్లౌజ్ భలే ఉంది కదా అసలు. బాందిని బ్లౌజ్ వచ్చేసి నాకు బేసిక్గా ఇలా డిజైనర్ బ్లౌజెస్గా వస్తే ఏదైనా శారీకి చాలా ఇష్టం అనమాట. సో దట్ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు కదా, వేరే శారీస్ కూడా పేర్ చేయొచ్చు, చాలా బాగుంటాయి కదా ఇలా అయితే అని చెప్పి. యూజువల్గా మనం బయట నార్సింగ్లో ఆ బ్లౌజ్ అలా తీసుకోవాలన్నా ఈజీగా 1000 to 2000 ఉంటుంది. సో ఇలాంటి డిజైనర్ శారీస్కి మంచి బ్లౌజెస్ వచ్చినప్పుడు హ్యాపీగా అవి ట్రై చేయొచ్చు. సో ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అది రెడీ అయిపోయాక దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని ఇంకా మంచి ఒక చీర ఉంది, ఆ చీర పెట్టేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. సో మా ఆయన వీడియో తీస్తున్నారనమాట, ఏదో అంటున్నారు మధ్యలో, అందుకే నవ్వుతున్నాను. సో ఇంకా అంతే అనమాట. మా అమ్మాయి వచ్చేలోపు నేను పూజ ఫినిష్ చేసుకొని అండ్ ఇంకొక ఇద్దరు పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రావాలి ఆఫ్టర్నూన్. అండ్ ఈవినింగ్ కొంతమంది పిలిచారు, అక్కడికి వెళ్ళి రావాలి. అండ్ బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. మేము ఎక్కువ యూజువల్గా పండగలైనా లేదా పూజ అయినా ఏదైనా ఇదే చేసుకుంటాం అనమాట. అంటే కొంతమంది చక్కెర పొంగల్ చేస్తారు, డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తారు కదా, బట్ మేమైతే యూజువల్గా ఏదైనా సరే బెల్లం పాయసమే చేసుకుంటాం అనమాట. కొంతమంది బియ్యం పాయసం అంటారు, కొంతమంది పరమాన్నం అంటారు, అన్నీ ఇవే అనమాట. సో లాస్ట్లో జీడిపప్పు అవన్నీ యాడ్ చేస్తున్నాను. మన పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా
ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో దట్ నేను ఇంకా మలేషియా వ్లాగ్స్ అండ్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. మీరు ఫాలో అవ్వకపోతే నాకు కూడా ఓకే ఎక్కువ మంది చూడట్లేదు కదా అని ఇంట్రెస్ట్ రాదనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంకా దేవుడికైతే పూలు అవన్నీ పెడుతున్నాను. ఇక్కడ చామంతి పూల్లో ఎన్ని రకాలు ఉంటాయంటే నాకు తెలిసి 5 to 10 కలర్స్ ఉంటాయన్నమాట. నాకు భలే నచ్చుతాయి ఇక్కడ. అండ్ నాకు రోజ్ ఫ్లవర్స్ కంటే కూడా ఇక్కడ ఈ చామంతి పూలే బాగా నచ్చుతాయి. నేను ఎక్కువ ఎల్లో అండ్ వైట్ తెస్తాను, ఎందుకంటే వేరే కలర్స్ పెడుతుంటే ఆ పటాలవి వెనక గోడ ఉంది కదా, ఆ వాల్కి అతుక్కుపోతున్నాయి, ఆ కలర్స్ అంటుతున్నాయి. ఇవి ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా కానీ ఎందుకు కలర్ అంటుతున్నాయో తెలీదు. ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి ఎల్లో అండ్ వైటే తెస్తున్నా. అప్పటికి అదిగోండి చూసారా, పర్పుల్ కలర్ ఒక పువ్వు ఒక రోజు పెట్టినందుకే వెనక గోడకి మరకలైందనమాట. ఇక్కడ మన ఇంటిని అద్దంలో చూసుకోవాలి, లేదంటే వెళ్ళేటప్పుడు మనకు మొత్తం వేసేస్తారు. మలేషియాలో ఒక చిన్న గీత పడినా కానీ దానికి వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారనమాట. సో ఇల్లు చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ పెద్ద టాస్క్ అదే అనమాట. మన ఇల్లు ఇది మనకు నచ్చినట్టు ఉండొచ్చు అనే ఫీలింగ్ రానివ్వరు వీళ్ళు, ఎందుకంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. సో ఇంకా నేను పాయసమను ఇంకా వడలు పెట్టాను అనమాట దేవుడికి. అవి బయట నుంచే తెచ్చారు ఈయన. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఉంటాయిలే అని చెప్పి ముందు దేవుడికి పెట్టాము. ఇంకంతే అండి, ఇంకేం చేసుకుంటామో, అందరం ఇలాగే కదా చేసుకునేది. నేను ఇంకా పాటలు అవి అయితే ఏం రావు. నేను లలితా సహస్రనామం పెట్టేసి టీవీలో అది వింటూ పూజ చేసుకుంటున్నాను. సో మా పూజా విధానం అయితే ఇలాగే ఉంటుంది, సింపుల్గా. ఎక్కువగా పూజలు అవన్నీ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా చేసింది లేదు. సో నాకు కూడా పెద్దగా తెలీదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం వ్లాగ్ కొంచెం లెంత్ ఎక్కువైంది, సో భరించండి. ఐ డోంట్ నో హౌ టు క్రాప్ ఇట్, అంటే ఎంత కట్ చేద్దామని చూసినా లైక్ ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు. సో అందుకే పెట్టేశాను అనమాట. రాగా ఆల్మోస్ట్ అన్ని క్లిప్స్ యాడ్ చేసేసాను, జస్ట్ కొంచెం అన్వాంటెడ్ ఉన్నవి మాత్రమే తీస్తాను అనమాట. సో ఐ హోప్ మీకు బోర్ కొట్టదనుకుంటున్నాను. అండ్ నా శారీ ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. మోస్ట్లీ నన్ను ఫాలో అయ్యే లేడీస్ అందరూ లైక్ నా శారీస్ అండ్ జ్యువెలరీ, నా స్టైలింగ్ గురించే నన్ను ఎక్కువ ఫాలో అవుతారు. సో ఈ శారీ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ దేవుడికైతే ఈ చీర పెట్టుకుంటున్నాను. ఈ శారీ డీటెయిల్స్ కూడా కొంతమంది అడిగారు, లైక్ నేను ఇన్స్టాలో పెట్టిన ఒక వీడియోలో చూసి. దిస్ ఈజ్ ప్యూర్ మంగళగిరి పట్టు అండి. ఇది వచ్చేసి గోలీ హ్యాండ్లూమ్స్ నుంచి తీసుకున్నా. ఇది ఇంకా కట్టుకోలేదు. మేబీ వినాయక చవితికి నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. భలే ఉంది కదా అసలు కలర్ కాంబినేషన్, అది చాలా బాగుంది. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు ఎక్కువ చీరలు తెచ్చుకోలేదండి. మొన్న ఎవరో శారీస్ కలెక్షన్ అడిగినా కూడా నేను అదే చెప్పాను, ఎక్కువ శారీస్ ఇక్కడ లేవండి, నేను జస్ట్ ఒక 10 శారీస్ ఏమో తెచ్చుకున్నా, అవి కూడా స్టైల్ చేసేవి మాత్రం తెచ్చుకున్నాను. నా శారీస్ కలెక్షన్ చూపించాలంటే ఇండియా వెళ్ళినప్పుడే, ఇక్కడున్న అన్ని రోజులైతే కష్టమే, ఎందుకంటే ఎక్కువ లేదు కదా. ఒక 10 శారీస్ చూపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తే సో దట్ మీకు కూడా నా కలెక్షన్ ఎలా ఉంటుందో చూసినందుకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే ఆల్మోస్ట్ టైం 11 అయిపోయిందండి. నేను ఒకరింటికి వెళ్ళాలి, కొంచెం ఆ ప్లేస్ వచ్చేసి బయట అనమాట. అక్కడికి వెళ్ళడానికి తను వచ్చి నన్ను పిక్ చేసుకుంటా అని చెప్పారు, సింధూర గారు అని చెప్పి. ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా వారు తినేసారు ముందే, పూజ కంటే ముందే. తనకి వర్క్ ఉంది యాక్చువల్లీ, సో తినేసి వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నేను తిన్నాను, తినేసి తర్వాత బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి ఫాస్ట్గా కొంచెం రెడీ అయ్యి మళ్ళీ హెయిర్ కొంచెం సెట్ చేసుకొని మళ్ళీ కొంచెం అలా లైట్గా మేకప్ వేసుకొని వెళ్ళాను అనమాట. ఎందుకంటే మా అమ్మాయి వచ్చేలోపే నేను ఇంకో 2 ఇల్లు వెళ్ళేసి రావాలి. ఒకళ్ళ ఇల్లు ఏమో కొంచెం బయట అనమాట, ఇంకొకరిది వచ్చేసి మా కొండలోనే. ఇక్కడ కొండోమినియం అంటారు, యూజువల్గా మనకి కమ్యూనిటీ అంటారు కదా, ఇక్కడ కొండోమినియం అంటారు. సో అందుకే చెప్తున్నాను, ఎవరైనా ఫస్ట్ టైం వినుంటే అర్థమవుతుందని చెప్పి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరాను అనమాట. యాక్చువల్గా ఇద్దరు వాయినం తీసుకోవడానికి పిలిచారు, ఇంకొకళ్ళ ఇంట్లో భోజనం చేసామన్నమాట. అందుకని 12 లోపే ఇద్దరు ఇళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ 12కి మళ్ళీ మా అమ్మాయి వచ్చేస్తుంది. ఇంక ఈరోజు మా ఆయన్ని తీసుకుని రమ్మని చెప్పానమాట, శ్రీయమ్మని. ఈ జ్యువెలరీ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, యానీ కోడ్ నుంచి తీసుకున్నా. చాలా బాగుంది, ఎంత యూనిక్గా ఉందంటే. అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సీ మై జ్యువెలరీ బాగుంది కదా, యానీ కోడ్ నుంచి తీసుకున్నాను ఈ జ్యువెలరీ. వాళ్ళ హోల్సేల్ జ్యువెలరీ అనమాట, చాలా బాగుంది కదా. అండ్ ఈ శారీ వచ్చేసి నీరూస్ కలెక్షన్. ఫుల్ వ్యూ మళ్ళీ చూపిస్తాను.
ఈ కాంబినేషన్లో నాకు అసలు సారీ లేదు. డార్క్ కొంచెం పసుపు ఎల్లో ఉంటుంది కదా, మంచి గోల్డెన్ ఎల్లో అనమాట. దానికి ఇలా బ్రైట్ పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్లో వచ్చి అండ్ తట్టు ఆ బార్డర్ బాందిని డిజైన్ రావడం వల్ల నాకు భలే నచ్చేసింది అనమాట. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా తక్కువే ఉందండి, అరౌండ్ 4000 అలా అనుకుంటే, నాకు సరిగా గుర్తులేదు. అండ్ ఆ కాస్ట్కి అయితే నాకు ఆ సారీ చాలా ఎక్స్క్లూజివ్గా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ సారీకి నేను అలా సింపుల్ జ్యువెలరీ పెట్టుకోవడం కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక కొత్త స్టైల్లో ఏదైతే ట్రై చేశానంటే హెయిర్ స్టైల్ అనమాట. నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు పాపడు తీసినట్టు గుర్తండి లాస్ట్. అండ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ నేను ఈరోజు పాపడు తీసి ఇలా కొంచెం హెయిర్ స్టైల్ సెట్ చేశాను. ఐ థింక్ ఇది బాగుంది అనిపించింది. ఇన్ని రోజులు హెయిర్ నాకు పఫ్ పెట్టి 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 బోర్ కొట్టేసింది నా ఫేస్ అలా చూసుకొని. వేరే వాళ్ళ ఇంటికి పూజకి వెళ్తున్నాను, మీకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ షూట్ చేసి చూపిస్తాను. సో కింద వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు వస్తా అని చెప్పారు. యాక్చువల్గా పక్కనే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇంత బాగా రెడీ అయిపోయి రోడ్ మీదకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ బైకర్స్ ఉంటారు, వాళ్ళు అలా ఫాస్ట్గా వచ్చేసి లాక్కొని వెళ్ళిపోతారు మన జ్యువెలరీ. ఈవెన్ మంగళసూత్రం చైన్ కూడా వి కాంట్ పేరండి. బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మలేషియాలో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే అదే అనమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా పట్టుకుని వెళ్ళిపోతారు. సరే గోల్డ్ పోతే పోయిందని అనుకోవడానికి కాదండి, మన లైఫ్ రిస్క్లో ఉంటుంది అలా చేసినప్పుడు. సో వాళ్ళైతే వచ్చారు పిక్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. పూజ అయిపోయింది అప్పటికే. ఇంక నేను నమస్కారం చేసుకొని దేవుడికి ఇంకా పూజ ప్రసాదం అవన్నీ ఇచ్చారనమాట, తీసుకున్నాను. ఇంకా వాయనం ఇస్తున్నారు ఇప్పుడు. తిన సింధూర గారు అనమాట. ఇక్కడికి వచ్చాక పామకోట్ అని మా నియర్ బై ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. ఇట్స్ ఏ మినీ తెలుగు అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు, అంతమంది ఉంటారనమాట. సో సింధూర గారు నన్ను ఇన్వైట్ చేశారు వాయనం తీసుకోవడానికి రమ్మని. ఇంకా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసాము. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, కానీ నేను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వస్తాలేండి అని చెప్పి అలా పోస్ట్పోన్ చేస్తూ ఫైనల్గా ఆ రోజు అయితే వెళ్ళాను. ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, అదే చెప్పాను కదా. కాకపోతే వాకబుల్ అయినా కానీ మనం ఇలా రెడీ అయ్యి వెళ్ళామంటే ఇంకా అంతే సంగతి. ఎవరో ఒకళ్ళు వచ్చేసి లాగేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈవెన్ అవి మనం రోల్డ్ గోల్డ్ అని తెలిసినా కూడా వాళ్ళైతే ఫస్ట్ పిక్ చేసుకుంటారంటండి. రోల్డ్ గోల్డ్ అని తెలిస్తే అక్కడే పడేసి వెళ్ళిపోతారంట. బట్ మన లైఫ్ రిస్క్లో ఉంటుంది కదా, సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వచ్చినా కూడా గోల్డ్ అవి పెట్టుకోకండి. సుకన్య గారు, హాయ్ సింధూర గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. రండి రండి రండి. హాయ్ అండి. హాయ్ శ్రావణి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. యు ఆర్ వెల్కమ్ డియర్. హలో. అయితే మిమ్మల్ని తీస్తా. సో మన లైట్ తీసుకుందాం. నాన్న ఏం పేరమ్మా నీ పేరు? వైభవలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే పాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కూర్చాడు.
థ్యాంక్ యూ సో మచ్ హిమా గారు ఫర్ ఇన్వైటింగ్. తిను యాక్చువల్గా రీసెంట్గానే వచ్చారు మలేషియా, అలాగే యూకే నుంచి వచ్చారనమాట. సో వాయినం కోసం పిలిచారు ఆ రోజు. సో ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ హర్. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఆవిడ మాటలు అవన్నీ కూడా. అండ్ అక్కడే ఉన్నాము ఒక 1 hour దాకా. ఇంకా భోజనం అది చేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఈలోపు శ్రీయం వచ్చేసి ఉంటుంది. ఐ థింక్ ఆల్రెడీ అప్పటికే 1 అయిపోయింది మేము లంచ్ చేసి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసరికి. శ్రీయమ్మ 12కే వచ్చేస్తుంది. సో ఇంకా ఏదో ఒకటి స్నాక్స్ పెట్టండి అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్పి వచ్చానమాట. తన్ని కూడా తీసుకెళ్ళు, అసలు స్కూల్ కిందకి ఈరోజు ఫ్రైడే మంచిగా రెడీ చెయ్యి అని చెప్పి ఆయన. సో ఆల్రెడీ వీళ్ళకి స్కూల్ ఉండేదే వారంలో 5 రోజులు. సాటర్డే సండే ఎలాగో హాలిడే, ఇంకా ఫ్రైడే కూడా ఎందుకు హాలిడే అని చెప్పి నేను పంపించాను. సర్లే అక్కడ 3 hours కదా ఉండేది, ఎక్కువసేపు ఏమి ఉండదు కదా, జస్ట్ 9 to 12 అంతే అనమాట. అందుకని పంపించేశాను అనమాట. అండ్ వీళ్ళంతా మా కొండలో వాళ్ళే అనమాట. సో అందరూ కూడా వీళ్ళ నైబర్స్, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడైతే కొంతమందినే చూపిస్తున్నాను. ఆ రోజు ఆ టైంకి అక్కడ వాళ్ళే ఉన్నారనమాట. సో ఫుడ్ ఐటమ్స్ చూసారా ఎన్ని చేశారో, అసలు నేను తినలేకపోయాను. చాలా చాలా లిమిటెడ్గా తిన్నాను. ఇంకా అసలు పట్టలేదు, ఎందుకంటే పొద్దున్న పాయసం తిని ఇంకా నేను ఇంట్లో మళ్ళీ వడలవి తినేసి వెళ్ళాను. ఇంకా అందరి దగ్గర ప్రసాదం ఇవన్నీ. ఇప్పుడు ఇంకొకరి ఇంటికి వెళ్తున్నాము. మా బుడ్డిది కూడా వస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ శ్రియా. గుడ్ మార్నింగ్. గుబ్బి కాదు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. కిస్ పెట్టు, ఫ్లయింగ్ కిస్ పెట్టు అందరికి. ఫ్లయింగ్ కిస్ పెట్టు. ఓకే ఓకే, షూస్ వేసుకో. ఓకే, షీ వాంట్ టు వేర్ ద షూస్. అండ్ ఇప్పుడు మేము పూజకి వెళ్తున్నాం అనమాట. అదే పూజ అయిపోయింది, ఇంకొకరు పిలిచారనమాట తాంబూలానికి. ఇప్పుడు వెళ్తున్నాను, ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొకరి ఇంటికి వెళ్తున్నాము. ఇది ఫినిష్ చేసుకుని మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాలి. సో శ్రియా సే బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళ ఇల్లు వేరే టవర్ అనమాట. మేము ఉండే దాంట్లో 3 towers ఉంటాయి. 3 towersకి కూడా కామన్ ఏరియా 8th floor అనమాట. సో మేడం గారు పూల్ చూసి అలా కొంచెంసేపు ఆగి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీన్వైల్ నేను కూడా ఒక 2-3 వీడియో క్లిప్స్ తీసుకున్నాను. ఎంతైనా డే లైట్లో తీసుకునే వీడియోకి ఇండోర్లో మనం ఎన్ని లైట్స్ వేసినా కూడా ఆ క్లారిటీ కానీ ఎందుకో నాకు ఆ చార్మింగ్ కనిపించదు. ఎంత బాగుంది కదా బయట ఆ శారీ కలర్ కానీ జ్యువెలరీ కానీ. నాకు బయట అట్లా తీసుకోవడం, అవుట్డోర్లో పిక్స్ చాలా ఇష్టం. మనం న్యాచురల్గా ఎలా ఉన్నా కూడా చాలా అందంగా వస్తాయి. ఇండోర్లో అయితే చాలా కష్టం. అండ్ షీఈ్ రష్మి గారు అనమాట. తిని కూడా రీసెంట్గానే వచ్చారు, వేరే టవర్లో ఉంటారు. సో మా ఫ్రెండ్ సింధూరా గారు ఉన్నారు కదా, ఇందాక చూపించాను కదా, తనకి ఫ్రెండ్ అనమాట. సో ఈమెకు కూడా ఇక్కడ ఎవరు ఎక్కువ మంది తెలియదు అని చెప్పేసి తనని, నన్ను, ఇంకొకరిని, ముగ్గురిని మళ్ళీ ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు మళ్ళీ. మా ఫ్రెండ్ వాళ్ళు ఇందాక చెప్పాను కదా వేరే కొండలో ఉంటారని చెప్పేసి, సో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు శ్రీయమ్మని కూడా తీసుకొని వచ్చాను, ఎందుకంటే దానికి లంచ్ కొంచెం పెట్టేసి ఇంకా కొంచెం లేట్గానే వస్తానని చెప్పాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే అలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ షురు అనమాట. మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. ఐ థింక్ 2:30 or 3 కల్లా వెళ్ళినట్టున్నాము. అండ్ వెళ్ళేటప్పుడు ఎలాగో చెప్పాను కదా, కామన్ ఏరియా 8th floor ఉంటుంది మాకు. అక్కడంతా ఇంకా గ్రీనరీ అండ్ పూలు ఇవన్నీ ఉంటాయి. ఫొటోస్ ఏవైనా అక్కడే నేను మోస్ట్లీ తీస్తాను, వీడియోస్ ఆర్ ఫొటోస్. సో అక్కడ మళ్ళీ కొంచెం సేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని ఆగాను. బట్ బాగా టైర్డ్ అయిపోయింది ఫేస్ అయితే. పొద్దున ఎర్లీగా లెగవడం, అండ్ నాకేంటంటే నైట్ కొంచెం రేపు పని ఉంది లేదా పొద్దున్నే త్వరగా లెగవాలి, సమ్ యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే అస్సలు నిద్ర పట్టదు. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ వచ్చేసాము స్వాతి గారు వాళ్ళ ఇంటికి. అండ్ తిని కూడా మా కొండలోనే ఉంటారు, రీసెంట్గానే వచ్చారు స్వాతి గారు ఫ్రమ్ వినుకొండ. సో మా పల్నాడు అనుకోండి. అండ్ మధ్యలో ఉన్నారు కదా తను అరుణ గారు అనమాట, షీఈ్ ఫ్రమ్ కడప. అండ్ వీళ్ళందరూ కూడా మా కొండలోనే ఉంటారు. అండ్ ఈవినింగ్ అయితే ఇప్పుడు దిస్ ఈజ్ ద లాస్ట్ వరలక్ష్మి దేవత దగ్గరికి నేను వెళ్ళిందనమాట. ఇది కూడా మా పక్కనే పైన్స్ అనే ఒక కొండ ఉంటుంది అనమాట. దాంట్లో కల్పన గారు అని చెప్పుంటారు. షీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఇక్కడికి వచ్చాక అందరూ కూడా ఇక్కడికి వచ్చాకే పరిచయం అయ్యారు, బట్ చాలా క్లోజ్ అయిపోయారు అనమాట.
అండ్ దీన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఒకరోజు మా కొండలో 8th ఫ్లోర్లో చూసి గుర్తుపట్టి మాట్లాడారనమాట. ఇంకా అట్లా మంచి రిలేషన్ అయితే ఉంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా ఫైనల్గా ఐ థింక్ అప్పటికే 8 or 8:30 అయిపోయింది. ఈ వర్షం వల్ల అసలు ఫుల్గా. అండ్ షీఈ్ రమ్య అండి, తను ఆ రోజు అక్కడే పరిచయం అయ్యారు. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫాలోవర్ అంట. ఐఎమ్ సో హ్యాపీ, లైక్ వాళ్ళు అలా చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఓకే, అట్లీస్ట్ ఒక 10 మంది అయినా మనల్ని గుర్తుపడుతున్నారు అని చెప్పి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వెనక్కి కనిపిస్తున్నారు కదా, తను సుప్రియ గారు అనమాట. వాళ్ళ పాప కూడా మా పాప, ఇద్దరు సేమ్ క్లాస్. తను కూడా నన్ను ఫాలో అవుతారంట, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు. అండ్ తినైతే నన్ను ఇన్వైట్ చేసిన వారు కల్పన గారు అనమాట. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫినిష్ అయిపోయిందండి, ఇప్పుడే ఇంటికి వచ్చాను. అందరి దగ్గరికి వెళ్ళేసి తాంబూలం తీసుకొని వచ్చాను అనమాట. సో ఫుల్ టైర్డ్గా ఉంది బాగా. అసలు మధ్యాహ్నం కూడా నిద్ర పట్టలేదు, కొంచెం పడుకున్నాను. కానీ పక్కన మా హస్బెండ్ ఏదో కామెంట్ చేస్తున్నారు, గట్టిగా చెయ్యి అందరూ వింటారు. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నేను చాలా ట్రై చేశాను మంచిగా క్యాప్చర్ చేయడానికి. అండ్ చాలా కష్టంగా ఉందండి, ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను కదా. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. కానీ కొన్నిసార్లు లైక్ ఫోన్ తీసి ఇలా చేయాలి అన్నది మర్చిపోతున్నాను అనమాట. యూజువల్గా హారిజెంటల్గా ఫోన్ పట్టుకోవడం అసలు అలవాట్లేదు. యూట్యూబ్కి అంతా హారిజెంటల్గా షూట్ చేయాలి కదా, ఇన్స్టాకి అంతా మనం వర్టికల్గా పట్టుకొని చేస్తాం కదా. సో అది అలవాటు అయిపోయింది నాకు. ఇది ఇలా పట్టుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది బేసిక్గా. సో మీరు కూడా అందరూ మంచిగా పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు నా శ్రావణ శుక్రవారం వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ నేనైతే ఇంట్లో వ్రతం ఏం చేయలేదండి, మాకు అలా ఏం లేదు. సో నార్మల్గా పూజ చేసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మలేషియా మగువా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.